వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక పోస్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. అయితే వీడియో స్టార్ట్ చేసినట్టయితే ఇది ఎస్ఎస్సి నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోయినట్టయితే ఆ వీడియో చూడగలరు. అయితే ఇది ఎస్ఎస్సిలో ఉండే 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద కొన్ని పోస్ట్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రిలీజ్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఎస్ఎస్సికి సంబంధించి 10+2 యొక్క సిహెచ్ఎస్ఎల్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగానే ఈ 10+2తో ఈ యొక్క పోస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది, ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే విషయాలన్నింటిని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా దానికి సంబంధించిన సిలబస్ కూడా ఒకసారి చూద్దాం. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అంటే జూన్ 23 మొన్నటి నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. జూలై 18 వరకు మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూలై 18 లాస్ట్ డేట్. మన రాత్రి 11 గంటలకి ఈ యొక్క సైట్ అనేది ఆగిపోతుంది. ఫీజు పేమెంట్కి జూలై 19 రాత్రి 11 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్లై చేసినప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేయండి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే కనుక అది 23/7 అంటే జూలై 23 నుండి జూలై 24 2 డేస్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. దానికి కూడా కొంత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది మీరు కరెక్షన్ చేసుకోవాల్సి వస్తున్నప్పుడు. అందుకే ముందుగానే మనం అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక్కడ చూడండి, టైర్ 1 టైర్ 2 అనే 2 ఎగ్జామ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. టైర్ 1 డేట్స్ కూడా ఇచ్చేశారు. సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 18 వరకు అంటే 10 డేస్ పాటు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన టైర్ 1 ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. దాని రిజల్ట్ ఇచ్చిన తర్వాత టైర్ 2 ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి మార్చ్ 2025లో ఉండడం అనేది జరుగుతుంది. టైర్ 2 ఎగ్జామినేషన్స్ 25 అన్నాడు కదా, 26 ఇది రాంగ్ వచ్చినట్టుంది ఇక్కడ. ఫిబ్రవరి మార్చ్ 2026కి సంబంధించి టైర్ 2 ఎగ్జామ్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు 1800-309-3063కి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే దీని యొక్క పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే లోవర్ డివిజనల్ క్లర్క్ సంబంధించి కానీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి కానీ దాని యొక్క పే స్కేల్ చూసినట్టయితే బేసిక్ పే 19,900 నుండి 63,200 రూపీస్ ఉండడం అనేది జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించి లెవెల్ 4 పోస్టులు అవి 25,500 నుండి 81,100 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లెవెల్ 5కి సంబంధించి 29,200 నుండి 92,300 రూపీస్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లోనే గ్రేడ్ ఏ పోస్టుకి సంబంధించి 25,500 నుండి 81,100 రూపీస్ అనేది పే స్కేల్గా ఉండడం అనేది జరిగింది అని చెప్పేసి వాటికి సంబంధించి వాటి యొక్క శాలరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ప్రజెంట్ అయితే 3,131 వేకెన్సీస్ అనేవి చూపించడం జరిగింది. ఈ వేకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది నార్మల్గా చెప్తారు ఎన్ని అని చెప్పేసి నెక్స్ట్ అనేది వాటిని పెంచుతూ ఉంటారు ప్రతిసారి కూడా. సో ఆ విధంగానే ఈసారి కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. తర్వాత నేషనల్ సిటిజన్షిప్ అనేది ఇండియా ఉంది. ఇక్కడ ఇండియన్ అనేది ఉండాలి, అది మనందరికీ తెలిసిందే. తర్వాత ఏజ్ లిమిట్ చూసినట్టయితే ద క్రూషియల్ డేట్ ఫర్ ద ఏజ్ రికగ్నైజింగ్ ఈజ్ ఫిక్స్డ్ యాజ్ ఏ 1/1/2026 నాటికి అంటే జనవరి 1 నాటికి వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 to 27 ఇయర్స్ అనేది ఉండడం జరగాలి. అందుకనే దీనికి సంబంధించి చూసినట్టయితే వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎప్పటి నుండి ఉండాలంటే 14/7/1988కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ ఇచ్చారు కదా. అండ్ క్యాండిడేట్స్ బార్ నాట్ బిఫోర్ జనవరి 2 1999 కంటే ముందు పుట్టకూడదు. అదేవిధంగా 2008 జనవరి 1 కంటే వెనక పుట్టిన వారు అవ్వకూడదు. ఈ మధ్యలో పుట్టిన వారు అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ సంబంధించి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీకి సంబంధించి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సనల్ డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ ద
హోస్టిలిటీస్ విత్ ఎనీ ఫారిన్ కంట్రీ, అక్కడ ఎక్కడైనా సరే డిఫెన్స్లో పనిచేసిన వారికి 3 years ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి 8 years ఉండడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 40 years ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే 45 years ఇవ్వడం జరిగింది. విడో, డివర్స్డ్ ఉమెన్ కానీ ఉమెన్ ఇన్ జ్యుడిషియల్ సపరేటెడ్ బై హూ ఆర్ నాట్ రీమ్యారీడ్, అంటే ఎవరైతే విడాకులు తీసుకుంటారో వారికి 35 years ఏజ్ ఇవ్వడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40 years ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరు ఏ ఏజ్ లిమిట్ కింద వస్తారో మీరు ఒకసారి చూసుకోగలరు. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక 3130 పోస్టులను రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అయితే అవడం అనేది జరుగుతుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఏజ్ లిమిట్ ఉండి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకొని అవి అప్లై చేయాలనుకుంటున్నారో వాటిని అప్లై చేయగలరు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి గ్రేడ్ ఏకి సంబంధించినంతవరకు చెప్పారు కదా, 12th standard పాస్ అవ్వాలి. కాకపోతే సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఉండాలి. అంటే ఎంపీసీ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా చూసినట్టయితే లోవర్ డివిజనల్ క్లర్క్ కానీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కానీ వీటికి 12th పాస్ అయితే సరిపోతుందని చెప్పడం జరిగింది. అది కూడా 1/1/2026 కంటే ముందు చదివి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఇది 12th మీదే. ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్గా ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తారు, లేకపోతే మొబైల్ యాప్లోకి వెళ్తారు. మీకు ఇవన్నీ కూడా తెలిసిందే. 1 time రిజిస్ట్రేషన్ ఎవరైనా ఇప్పటికీ చేసుకోకపోతే 1 time రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ముందే మీరు చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రకారమే మీరు దాన్ని అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా మీకు తెలిసిందే. తర్వాత అప్లికేషన్ ఫీజు చాలా ఇంపార్టెంట్. ఇది ఈ అప్లికేషన్ ఫీజు అనేది 100 rupees అనేది పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి, ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీటికి అందరికీ కూడా ఫీజు నుండి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు ఆ 100 రూపాయలు కూడా కట్టాల్సిన అవసరం లేదు, మిగిలిన వారు 100 రూపాయలు కట్టాలి. అదేవిధంగా ఆన్లైన్ ఫీజు ఎక్కడ పే చేయాలంటే ఆన్లైన్లో July 19 లోపు పే చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే అంటే ఏమీ లేదు, 100 రూపాయల ఫీజు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే అది కూడా లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి మ్యాక్సిమం సదరన్ రీజన్లో ఉంటుంది. మనం ఎక్కువగా అప్లై చేసుకుంది ఈ సదరన్ రీజన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్టు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరువనవేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఇలాగ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఈ యొక్క సదరన్ రీజన్. మ్యాక్సిమం మనం సదరన్ రీజన్కి అప్లై చేస్తాం కాబట్టి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అందరికీ ఎక్కువగా డౌట్ ఉండేది ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. చాలా క్లియర్గా చెప్తాను, ఒక్కొక్కసారి చూడండి. Tier 1, Tier 2 అని 2 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. Tier 1 ఎగ్జామినేషన్ సంబంధించి 4 ఆప్షన్స్, 4 బేసిక్స్ ఉంటాయి. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 questions ఉంటాయి, 50 marks. జనరల్ ఇంటెలిజెన్స్ 25 questions ఉంటాయి, 50 marks. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 ఉంటాయి, 50 marks. జనరల్ అవేర్నెస్ 25 ఉంటాయి, 50 marks. టోటల్ 60 minutes అంటే 1 hour టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 questions కూడా రాయాల్సి ఉంటుంది. అది Tier 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో అయితే నెగిటివ్ మార్కింగ్ 0.50 ఉంది. ఒక క్వశ్చన్ రైట్ అయితే 2 marks వస్తాయి, ఫెయిల్ అయితే 0.5 marks పోతాయి అనమాట. అది Tier 1కి సంబంధించి. Tier 2 చాలా ఇంపార్టెంట్. Tier 2 అనేది చాలా జాగ్రత్తగా వినండి. Tier 2కి సంబంధించి మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అంటే సెషన్ 1 2 hours 15 minutes ఉంటుంది. దాని తర్వాత సెషన్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఆ సెషన్ 1లో మళ్ళీ 3 sections ఉంటాయి. అందులో మళ్ళీ 2 parts, మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించి, జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. మ్యాథమెటిక్స్ ఎబిలిటీ నుండి 30 questions వస్తాయి, రీజనింగ్ నుండి 30 questions, మొత్తం 60 questions వచ్చి ఒక్కో దానికి 3 marks వచ్చి 180 marks అనేది దీనికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 2కి సంబంధించి పార్ట్ ఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అదేవిధంగా పార్ట్ బికి సంబంధించి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అదే 40 questions, 20 questions, టోటల్ 60 questions వచ్చి ఇవి 60 × 3 180 questions ఇవ్వడం జరుగుతుంది. దీనికి సెక్షన్ 1కి 1 hour ఇస్తారు. అదేవిధంగా సెక్షన్ 2కి 1 hour అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్షన్కి ఎవరైతే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 1 hour 20 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్షన్ 3కి వచ్చేసరికి ఏముందంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. 15 questions ఉంటాయి, 15 × 3 45 marks ఇవ్వడం జరుగుతుంది. దీనికి 15 minutes టైం ఇస్తారు. ఒకవేళ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ అయితే 20 minutes టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది సెషన్ 1. సెషన్ 1లో 3 sections, ఆ విధంగా
విధంగా కంప్లీట్ అయిపోతాయి. సెక్షన్ 2కి వచ్చేసరికి సెక్షన్ 4 ఉంటుంది. అందులో స్కిల్ టెస్ట్ ఉంటుంది. డిఈఓ పోస్ట్కి సంబంధించి డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ మెన్షన్డ్ ఇన్ పారా 2 అని చెప్పేసి అది 15 మినిట్స్ టైం ఇస్తారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 20 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత పార్ట్ బికి సంబంధించి కూడా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ సిలో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. లోవర్ డివిజన్ క్లర్క్కి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 10 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి 15 మినిట్స్ అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టైప్ 2 అనేది కండక్ట్ చేస్తారు. టైప్ 2లో సెక్షన్ 1లో 2 పార్ట్స్ మ్యాథమెటిక్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. సెక్షన్ 2కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్సివ్, జనరల్ అవేర్నెస్ అనేది పార్ట్ బిలో ఉంటుంది. సెక్షన్ 3 అనేది కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించింది. సెక్షన్ 4 అనేది స్కిల్ టెస్ట్కి సంబంధించింది. ఈ విధంగా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక్కో దానికి రైట్ అయితే 3 మార్క్స్, పోతే 1 మార్క్ అనేది పోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత డీవీ కండక్ట్ చేసి ఎవరైతే ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే వాటి యొక్క సిలబస్ ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ చూస్తే జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా, దానికి సంబంధించి స్పాట్ ద ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనియమ్స్, హోమోనియమ్స్, యాంటోనియమ్స్, స్పెల్లింగ్స్, తర్వాత ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివైజ్, ప్యాసివైజ్, వర్బ్స్, డైరెక్ట్ ఎంటైర్ స్పీచ్, సఫ్లింగ్ సెంటెన్సెస్, దాని తర్వాత ప్యాసేజెస్, తర్వాత క్లోజ్ ప్యాసేజ్, తర్వాత కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ అని చెప్పేసి కోర్ట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈజీగా, అంటే ఈ ఇంగ్లీష్ ప్రిపేర్ అయితే కోర్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఉంటాయి. అందులో ఎనాలజీ ఉంటుంది, సింబాలిక్ ఆపరేషన్స్ ఉంటాయి, దాని తర్వాత ట్రెండ్స్ ఉంటాయి, ఫిగరల్ ఎనాలజీ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, తర్వాత సిమెంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్, సింబాలిక్, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు చదివినవి ఎప్పుడు చేసినవి ఇవన్నీ కూడా. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, దాని తర్వాత స్టాటిస్టిక్ చార్ట్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ రెగ్యులర్గా ఎప్పుడు అడిగేవి ఉండడం జరుగుతుంది. ఇది టైర్ 1కి సంబంధించి. ఎవరైతే క్వాలిఫై టైర్ 2కి వెళ్తారో అందులో మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ కొంచెం స్టేజ్ పెరుగుతుంది. ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా సేమ్ సిలబస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ కూడా సేమ్ సిలబస్, కాకపోతే దాని యొక్క స్థాయి అనేది పెరుగుతుంది. జనరల్ అవేర్నెస్ సంబంధించి కూడా సేమ్. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొంతగా యాడ్ అవుతుంది కదా ఇక్కడ టైర్ 2కి వచ్చేసరికి. అందులో కంప్యూటర్ బేసిక్స్ సంబంధించి క్వశ్చన్స్, సాఫ్ట్వేర్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్కి సంబంధించి బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి. ఇవి ఈచ్ ప్యాసేజ్ అంటే ఈచ్ సెక్షన్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవి సిలబస్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ ఇంకేం ఉంటాయంటే ఇవన్నీ కూడా మనకి ఇంకేం అవసరం లేదు. ఎగ్జామ్కి ఏం పట్టుకెళ్ళాలి ఇవన్నీ కూడా మనకి తెలిసినవే కాబట్టి ఇదే సిలబస్ సంబంధించి మ్యాక్సిమం సదరన్ రీజన్ అప్లై చేస్తాం కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఎగ్జామినేషన్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫీజు ఎంత ఉంది, దాని తర్వాత సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా ఎస్ఎస్సి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అయితే ఇది మంచి ఆపర్చునిటీయే. కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఒకటిలో లాస్ అయిన ఇంకోటి, అంటే ఇప్పుడు కోర్ట్ ఎగ్జామ్ కోర్టులో వచ్చిన పోస్ట్ కంటే ఈ యొక్క సిహెచ్ఎస్ఎల్లో వచ్చిన పోస్టే చాలా మంచి పోస్ట్గా నేనైతే నా అభిప్రాయం అయితే అదే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో డిఏలు ఆ విధంగానే ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి ఇచ్చే అలవెన్సెస్కి ఆ విధంగానే ఉండడం జరుగుతుంది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఇప్పుడు 8th పే కమిషన్ వచ్చిందంటే ఫస్ట్ దానిలోనే అప్లై అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది చూడండి. అది చదువుతూనే ఇది కూడా చదవండి. ఇంకా ఎవరైనా ఇప్పుడే ఇంటర్మీడియట్ చేసి డిగ్రీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, కాంపిటేటివ్ మీద వాళ్ళకి అవగాహన ఉండదు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు అప్పట్లో ఎవరు చెప్పేవారు లేక చాలామంది ఈ ఎగ్జామ్స్ని చాలా నెగ్లెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకి ఇప్పటి నుండి ఎగ్జామ్ రాస్తే, ఎందుకంటే ఫీజు కూడా ఎక్కువ కాదు కదండి, 100 రూపీస్ ఫీజుతో మ్యాక్సిమం లేడీస్ అయితే అసలు ఫీజు కూడా లేదు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తే ఒక అవగాహన అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చే నోటిఫికేషన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది వాళ్ళకి ఒక థాట్ కూడా ప్రాసెస్ అనేది పెరుగుతుందన్నమాట. దానివల్ల మీ ఇంట్లో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఏజ్ అనేది ఈ విధంగా 18 years దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయించండి. ఎగ్జామ్కి వెళ్తే వాళ్ళకు ఒక అవగాహన వచ్చి దాన్ని బట్టి రాసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏం చదవాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. డైరెక్ట్గా మనం
ఇప్పుడు మన జనరేషన్ చేసిన పెద్ద తప్పు మిస్టేక్స్ ఏంటంటే ఒక డిగ్రీస్ అయిన తర్వాత లేకపోతే పీజీస్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావడం అనేది స్టార్ట్ చేశారు. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ టైం అయిపోతుంది. అదే నార్త్లో అనుకోండి వాళ్ళు 10th అయిన తర్వాత నుండే స్టార్ట్ చేస్తారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి. అందుకే రైల్వేకి సంబంధించి ఈ యొక్క గ్రూప్ డి జాబ్స్లో అయినా, ఎన్టీపీసీ జాబ్స్లో అయినా, లేకపోతే ఎస్ఎస్సికి సంబంధించి ఎంటీఎస్ జాబ్స్లో అయినా ఎక్కువగా మనకు కనబడేది ఈ నార్త్ వ్యక్తులు ఎక్కువ కనబడతారు. ఎందుకంటే వాళ్ళు 10th అవ్వగానే ఈ యొక్క కోచింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మన దగ్గర కూడా అలాంటి పరిస్థితులు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా రావాలంటే మనకు తెలిసిన వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎవరికైతే అవసరమవుతో వాళ్ళకి అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఈ విషయాలు అయితే ఇది ఇప్పటిదాకా అప్లై చేయాలని డేటు, దాని తర్వాత వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, దాని తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫీజు ఏ విధంగా పే చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఎవరికైతే అవసరం అవుతుందో వారికి షేర్ చేయగలరు. ఎప్పటిదాకా మన వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.